భారతీయుడు ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. తమిళనాడు, అందులో అన్నామలై, మన సింగం అన్నామలై. ఈ మొన్న ఏమైందంటే ఢిల్లీలో 18 మంది అంటే మా అన్నమలైని చూసే ఎక్స్ ఎమ్మెల్యేస్ అండ్ ఎక్స్ ఎంపీస్ ఆఫ్ తమిళనాడు అన్న డిఎం బీజేపీ పార్టీలో చేరారండి. అన్నమలై గారి సమక్షంలో బీజేపీలో చేరారు. దీంట్లో డిఎంకే వాళ్ళు 2-3 ఉన్నారు, అన్న డిఎంకే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 10-12 మంది. తర్వాత ఏమో దాంట్లో 2 అన్నమలై గారి పాదయాత్రలో జాయిన్ అయ్యారు అంతకుముందు. బేసిక్గా అన్నమలై పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతోంది. దాంతో ఏంటంటే ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది అనుకోండి, ఈ ట్రెండ్. ఈ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ లీడర్స్ అందరూ వాళ్ళకి ప్రస్తుతం ఖాళీగా ఉండి ఏ పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వక, కానీ మంచి లీడర్షిప్ ఉండి ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి వెనకాల ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఒక ఫ్లడ్ కింద చేస్తారు, ఇంకా వరదలా బీజేపీలోకి. సో దానివల్ల టైమ్స్ నౌ సర్వే ఈ మధ్య కాలం చేసింది, దాంట్లో 20% ఓట్ షేర్ ప్రిడిక్ట్ చేసింది బీజేపీకి. 20% ఓట్ షేర్, బట్ ఓన్లీ 1 సీట్ చెప్పింది. అంటే ఆ ఓట్ షేర్ 20% ఉన్నంత మాత్రాన మీకు అన్ని సీట్లు రావాలి లేదు కదా, 1% చెప్పింది. అలాగే ఇప్పుడు ఏఐఏడిఎంకే 16%. అంటే ఏఐడిఎంకే కంటే ఇది ముందు మన బీజేపీ దూసుకెళ్తుంది ముందుకి. వాళ్ళది తగ్గింది, వీళ్ళది పెరిగింది. సో 1 సీట్ అంటున్నారు ప్రస్తుతానికి. మరి ఇంకా 2 నెలలు కనీసం ఉంటుంది కదా టైము. ఆ టైంలో ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఎంతమంది కొత్త లీడర్స్ చేరుతారు, చేసిన దాన్ని బట్టి ఈక్వేషన్ మారుతూనే ఉంటుందండి. అది ఇప్పుడు ఢిల్లీలో అన్నమలై గారు చేయించారు, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ పాదయాత్రకి వెళ్ళిపోతారు. పాదయాత్ర 25వ తారీఖున, ఫెబ్ 25వ తారీఖున ముగింపు సెరమనీ అయిపోద్దండి, దాంతో క్లోజ్. ఆ రోజున 10 లక్షల మంది వస్తారు అని ప్రిడిక్షన్, కానీ ఇప్పుడు దాన్ని మార్చి 13 లక్షల మంది వస్తారు అని చెప్పి ప్రిడిక్షన్ మారింది. అదండి. సో పాపులారిటీ నిమిషానికి, గంటకి ఈ మన అన్నమలై గారి పాపులారిటీ పెరుగుతూనే వస్తుంది. సో 2 నెలల్లో నాకైతే ఎంపీ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ కొడినా ఆశ్చర్యపడక్కర్లేదు అనిపిస్తుంది తమిళనాడులో. ఎందుకంటే కొన్ని ఏరియాస్ ఈయన స్ట్రాంగ్ హెడెడ్. సౌత్ తమిళనాడులో ఇతను మంచి స్ట్రెంగ్త్ కనబడుతుంది ఏంటి. సౌత్ తమిళనాడు అంటే ఇప్పుడు ఏదంటే మన ఆదియోగి గారు ఉంటారు కదా, కోయంబత్తూర్ ఆ ఏరియా చుట్టుపక్కల, అక్కడంతా కూడా మన అన్నమలై గారికి మంచి పట్టు ఉందండి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ్ ఓట్ షేర్ 3%, కాకపోతే వాళ్ళలో 90% మంది ఈయనకి సపోర్ట్ ఇస్తున్నారు పాపం. అందుకంటే ఇన్నాళ్ళు బ్రాహ్మణ్స్ ఎవరు పట్టించుకోలేదు, పొలిటికల్గా పక్క తోసారు. టీఎంకే అంటే యాంటీ బ్రాహ్మణ్ కదా 100%. సో వీళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం బ్రాహ్మణ్స్ ఇతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అదండి తమిళనాడు తాలూకు పరిస్థితి. ఈ స్టార్ట్ అయితే, ఒక వలసలు రావడం స్టార్ట్ అయితే, అది ముందు ట్రికల్గా వస్తుంది, చిన్న చొక్కా పడుతుంది, తర్వాత పెద్ద గాలి వానలాగా వస్తాయి, తర్వాత పెద్ద వరదలాగా చేస్తుంది. గెలుపు అయితే నాకు కనపడుతుందండి. నేను 2026లో అనుకున్నాను వీళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్, అప్పుడు డిఎంకే పడిపోవడం ఖాయం. అన్నమలై ఇస్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ తమిళనాడు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.